లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి 51,000 రూపాయలను దేవాలయ అభివృద్ధికి సహాయం అందించారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాసబోయిన భాస్కర్, యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాయి కుమార్, రాజాగౌడ్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిధులు తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటూ, అదేవిధంగా మరి సమీప గ్రామాలకు కూడా కనెక్టివిటీ లేదు. మరి వెంకటాపూర్ కావచ్చు, దానికి కూడా బ్రిడ్జ్ ఆఫీస్ మన టీఆర్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. బ్రిడ్జ్కి కానీ రోడ్డుకు కానీ మిగతా గ్రామాలకు కనెక్టివిటీ పెంచి ఈ ఆలయ అభివృద్ధికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన కూడా మనస్ఫూర్తిగా బోనాల కొండాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా జరిపే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చెరుకు సీనన్న ఆధ్వర్యంలో మరి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దినదినము మండలాన్ని, నియోజకవర్గాన్ని, మరి అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు చేస్తున్న చెరుకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ ఏదైతే మినీ ఫంక్షన్ అని అన్న మాట ఇచ్చిండో అది కూడా అన్న స్వర్గీయ ముత్తంరెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి కంకణబద్ధుడై మరి ప్రతి గ్రామంలో కూడా ఆయన చేసిన పనులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తున్నందుకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయ్ సార్ వచ్చింది.